హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం. లేదా గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు మా అడ్రస్కి వచ్చేయండి. మరి ఈరోజు ఫోటోషాప్ CC 2024 వర్షన్లో మనం ముందుగా లేయర్స్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నామండి. సో మరి టూల్స్ అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు అప్పుడే లేయర్ అంటే కంపల్సరీగా ముందు లేయర్స్ గురించి తెలియాలా, తర్వాత రిమైనింగ్ టూల్స్ గురించి కూడా నేర్చుకోబోతాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అసలు ఇప్పుడు మనకు లేయర్స్ ప్యాలెట్ అనేది ఎక్కడ ఉంటుందంటే విండో మెనూలో ఇక్కడ లేయర్స్ ప్యాలెట్ ఉంది. షార్ట్కట్కి F7 నొక్కినా కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హైడ్ అయిపోయింది. మరి విండోలో లేయర్స్ మీద క్లిక్ చేస్తే లేయర్స్ ప్యాలెట్ వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ మీరు ఏదైతే తీసుకుంటారో డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్ అనే లేయర్ ఉంటుంది, అది కూడా లాక్లో ఉంటుంది. ఓకేనా? సో అది యాక్చువల్గా లేయర్స్ యొక్క టాపిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక టూల్ తీసుకున్నాను, రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకున్నా, ఇట్లా డ్రాగ్ చేసిన, సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో ఏదో ఒక కలర్ పెట్టుకున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చిన, డీసెలెక్ట్ చేసిన, కంట్రోల్ D. మరి ఇంకొక ఇది తీసుకున్నాను, కలర్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే మూవ్ టూల్ యూజ్ చేసుకొని నాకు ఓన్లీ ఈ రెడ్ని మాత్రమే మూవ్ చేయాలనుకో, ఇట్లా పట్టుకొని మూవ్ చేస్తే రాదు. ఇక్కడ చూడండి, ఒక ఎర్రర్ వచ్చింది. ద కరెంట్లీ సెలెక్టెడ్ లేయర్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ లేయర్, యూ కెనాట్ మూవ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఆర్ చేంజ్ ఇట్ టు స్టేకింగ్ ఆర్డర్ అని వస్తుంది. ఏమనంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన బాడీ ఉంది, మనము షర్ట్, ప్యాంటు, ఓకే, అండర్వేర్, బనియన్ ఇవన్నీ వేస్తాం. ఒకవేళ నాకు షర్ట్ అవసరం లేదనుకో షర్ట్ మాత్రమే తీసేస్తాం, బనియన్ అవసరం లేదనుకుంటే బనియన్ మాత్రమే తీసేస్తాం, ప్యాంట్ అవసరం లేదనుకుంటే ప్యాంటు మాత్రమే తీసేస్తాం. అవునా? సో మనకు నచ్చింది రిమూవ్ చేసుకోవడానికి సో మనకు వెసులుబాటు ఉంది. దట్ ఈస్ ద లేయర్ అనమాట. షర్ట్ అనేది ఏంటి, ఒక లేయర్. బనీన్ అనేది ఒకటి, ఒక లేయర్. అంటే మనం కావాల్సినప్పుడు వేసుకుంటాం, తర్వాత రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఇది ఏదైతే మీరు మూవ్ చేయాలన్నా లేదంటే ఒక చోటు ఇంకో చోటు షిఫ్ట్ చేసుకోవాలనుకున్నా ప్రతిదీ ఒక లేయర్లో ఉండాలన్నమాట. సో లేయర్లో ఉంటేనే అప్పుడు మీరు ఈజీగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేయగలుగుతారు. అదే బ్యాక్గ్రౌండ్ లేయర్లో అంటే బాడీకి అతికించుకున్నాం అనుకో మనం ఏం చేసుకోలేం కదా. సో అట్లా బ్యాక్గ్రౌండ్లో మొత్తం టాస్క్ చేస్తే మీరు మూవ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఎడిట్లోకి వెళ్ళి అండు కంట్రోల్ Z వాడుతున్నా. ఓకే, సో ఇప్పుడు మనం మరి కొత్త లేయర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ లేయర్ అనే మెనూ మీకు చూస్తున్నారు కదా, ఇందులో న్యూ అనే ఆప్షన్ ఉంది. ఇక లేయర్ అని చూడండి, షార్ట్కట్కి ఏముంది, Ctrl+Shift+N క్లిక్ చేస్తే ఒక కొత్త లేయర్ వస్తుంది. ఆ లేయర్కి మీరు ఏదైనా పేరు పెట్టుకుంటారా మీ ఇష్టం, కలర్ పెట్టుకుంటారా మీ ఇష్టం. జస్ట్ ఓకే చేస్తున్నా. ఇక్కడ లేయర్ ప్యాలెట్లో లేయర్ 1 అని వచ్చిందా. సో ఇప్పుడు నేను ఇక్కడ రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసిన. సో చూడండి, అది లేయర్ 1లో ఉంది. మరి ఇంకా కొత్త లేయర్ తీసుకోవాలంటే మీరు ఇక్కడ లేయర్ ప్యాలెట్లో కింద ప్లస్ సింబల్ ఉంటుంది ఇక్కడ, అవునా, దీని మీద క్లిక్ చేస్తే కూడా చూడండి నేరుగా ఇక్కడ లేయర్ 2 వచ్చేసిందా. లేయర్ 2లో సో మరి ఇంకొక టాస్క్, కలర్ అయితే మారుస్తున్నా, రెడ్ తీసుకున్నా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ డీసెలెక్ట్ చేసిన. కొత్త లేయర్ కావాలనుకుంటే Ctrl+Shift+N అయినా ప్రెస్ చేయొచ్చు, ఇక్కడైనా ప్రెస్ చేయొచ్చు. లేయర్ 3 సెలెక్ట్ చేసుకున్నాం. సో డ్రాగ్ చేస్తున్నా, ఇంకొక కలర్ ఏదో ఒకటి ఇప్పుడు చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చూసారా, ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏ లేయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయిందో మూవ్ టూల్ తీసుకొని చూడండి, ఆ లేయర్ని మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. లేయర్ 2 సెలెక్ట్ చేసుకున్నా, లేయర్ 2 మూవ్ అవుతుందా. లేయర్ 1ని సెలెక్ట్ చేసుకున్నా, లేయర్ 1 మూవ్ అవుతుందా. అట్లా మీరు ఇండివిజువల్గా ఏ చిన్న టాస్క్ చేసినా ప్రతిదీ లేయర్లో ఉంటే మీకు చాలా సింపుల్గా వర్క్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో కాబట్టి లేయర్స్ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, రైట్. ఇప్పుడు నాకు ఇట్లాంటిదే ఇంకోటి డూప్లికేట్ కావాలా అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ లేయర్లోకి వెళ్తే చూడండి, న్యూలోకి వెళ్తే ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ లేయర్ వయా కాపీ అని ఉంది, అంటే Ctrl+J అయినా వాడవచ్చు అనమాట.
లేయర్ వయా కాపీ అంటే ఏమవుతుందంటే అదే ఇంకోటి డూప్లికేట్ అవుతుంది. చూసారా ఇక్కడ పట్టుకొని మూవ్ చేస్తే, లేదా ఇక్కడే రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి మీరు చూడండి, ఇక్కడ రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఇందులో డూప్లికేట్ లేయర్ ఉంటుంది. చూసారా, క్లిక్ చేస్తే డూప్లికేట్ లేయర్ వస్తుంది. అగా దీన్ని మూవ్ చేసుకోవచ్చు ఇట్లా. సో లేదంటే కంట్రోల్ J అయినా మీరు వాడవచ్చు అనమాట అట్లా. లేదా ఇప్పుడు ఇక్కడ దీన్ని ఆల్ట్కి పట్టుకొని ఇట్లా మౌస్తో లాగినారనుకోండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇట్లయినా కూడా మీరు చేసుకోవచ్చు. క్లియర్? సో ఈ విధంగా సో మీరు లేయర్లు ఎప్పుడైనా కానీ గమనించండి. కొత్త లేయర్ తీసుకోవాలనుకుంటే ఇది లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ మనం తీసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా, దాన్ని జీరోగా మార్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ డబల్ క్లిక్ చేసినా అది ఇట్లాగా జీరోగా మారిపోతుంది. ఓకే, సో అది లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఈ గ్రూపు ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ లేయర్ ఒకవేళ వద్దు అని అనుకుంటే, ఆ లేయర్ని డిలీట్ చేయాలనుకుంటే లేయర్లోకి వెళ్ళి సో మీరు డిలీట్ లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఎస్ అంటే ఆ లేయర్ డిలీట్ అయింది. లేదా ఇక్కడైనా రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ లేయర్ అనవచ్చు. లేదా ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేసినా ఆ లేయర్ అనేది డిలీట్ అవుతుంది. లేదా ఇట్లా పట్టుకొని ఇక్కడ డిలీట్ బాక్స్లోకి వదిలేసినా కూడా ఆ లేయర్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా రిమూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. రైట్? సో ఒక కొత్త లేయర్ని తీసుకోవడము, తర్వాత వచ్చేసి డూప్లికేట్గా క్రియేట్ చేసుకోవడము, లేదా ఎక్కడైనా డూప్లికేట్ ఉంటుంది, ఆ లేయర్ని మీరు ఏం చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవడం. ఇక్కడ వరకే నేర్చుకున్నాం. మళ్ళీ లేయర్ టాపిక్ వచ్చినప్పుడు ఇదంతా కూడా మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా మనం నేర్చుకోబోతాం. ఓకే, సో ఫస్ట్ మీరు లేయర్స్ అనే టాపిక్ అనేది కొంత అవగాహన రావాలి కాబట్టి మీకేం చేస్తున్నాము దాని గురించి ఇప్పుడు లేయర్స్ టాపిక్ గురించి చెప్పాను. తర్వాత రిమైనింగ్ అన్ని నెక్స్ట్ టూల్ గురించి నేర్చుకోబోతాం. రైట్? మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.